బీబీపేట మండల కేంద్రంలో ఈరోజు విద్యార్థులు బీబీపేట స్ట్రీట్ లైట్ వద్ద బస్సులను నిలిపి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ మాకు సరైన సమయంలో బస్సులు రాకపోవడం వల్లే మేము కళాశాలకు లేటుగా వెళ్లడం వల్ల క్లాసులు మిస్ అవుతున్నామని, అందుకే ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించామని, ఎన్నిసార్లు డిపో మేనేజర్కి ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం లేదని, ఇలా అయితే మా చదువులకు ఆటంకాలు కలుగుతాయని అందుకనే ఈ ధర్నాను నిర్వహిస్తున్నామన్నారు. మార్నింగ్ 7 to 7:30 మాకు బస్సెస్ కావాలని మేము స్ట్రైక్ చేశాం. డిపోలో లెటర్ కూడా ఇచ్చామంటూ తెలియజేశారు. ప్రభుత్వం పట్టించుకొని స్టూడెంట్స్ పై నిర్లక్ష్యం చేస్తున్నా ప్రభుత్వం మీద వ్యక్తం చేసిన అది అలాగే ఎమ్మెల్యే మీద వ్యక్తం చేసిన స్టూడెంట్స్ అరే మీరు ఎందుకు గెలిపించాం అనుకుంటారా? మీరు ఊరూరి గట్టిగా విద్యార్థులు అంటే చులకనా? తమ్ముడు తమ్ముడు విద్యార్థులు అంటే చులకనా? విద్యార్థులు అంటే చులకనా? సీఎం 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 కనిపించాలి అన్న. నా పేరు మాట్లాడుతున్నాను. పిల్లలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫిజాల్పూర్, మల్కాపూర్, ఇస్సానగర్, ఉప్పర్పల్లి పొద్దున బస్సులు లేక కూడా నడుచుకుంటూ వచ్చి ఒక లిఫ్ట్లోకి వచ్చి బస్సుల కోసం కాలేజ్కి వెళ్ళాలని చూస్తారు. కామారెడ్డి ఇక్కడ బస్సు పొద్దున 7 గంటలకి 6:30కి వస్తున్నారు. ఒక్క బస్సు లేదు. 8:30కి వస్తున్నాయి. కాలేజ్ స్టార్ట్ అయ్యేది 8:30కి. వాళ్ళకి వాళ్ళు వెళ్ళే సర్కిల్లో 10-10:30 అవుతుంది. 2 పీరియడ్లు పోతున్నాయి. ఎవరు రెస్పాన్సిబిలిటీ? డిపోకి వస్తే కూడా డిపోలో రెస్పాన్సిబిలిటీ అవుతలేదు. మాకు ఎట్లుండమంటారు? ఇలా వాళ్ళు వెళ్ళమంటారు. డిపోలో వెళ్తేనంట వీళ్ళని అడగండి పిల్లల్ని ఏమంటున్నారు అనే విషయం. చదువు బంద్ చేసుకోర్రి, కాలేజీకి రాకూడదు అంటారంట. ఇదేనా ఇచ్చే గవర్నమెంట్ మాకు ఇచ్చేది? డిపో మేనేజర్ అంటున్నా. డిపో మేనేజర్ అన్న కరెక్ట్. అది చదువుకోకూర అంటే ఎట్లా మరి? మరి పాస్లకు పైసలు తీసుకుంటే అన్ని తీసుకుంటారు. చదువుకోనికే కదా ఉంది. విద్యా వైద్యం రంగమే అంటారు. మరి విద్య ఏముంది అసలు? ఇక్కడ నాకు అర్థం కాదు. కామారెడ్డిలా ఏం చేస్తున్నారా అన్న? ఎన్ని చేసినా ఇది ఉండదా? డిపో 4 బస్సులు ఉండే ఏముండే షెడ్యూల్ వేస్తా అంటారు. ఇస్సానగర్ వారంలో 2 రోజులు వస్తుంది. అంటే మిగతా 4 రోజులు ఇంటికాడ